రాధ అనే అమ్మాయి తన తల్లిదండ్రులతో కలిసి ఒక ఊళ్ళో నివసిస్తూ ఉండేది. రాధకి చదువంటే మహాభయం. కాని అమ్మాయిలు చదువుకుంటే వాళ్ల జీవితంలో వేరే వాళ్ల మీద ఆధారపడకుండా వాళ్ల జీవితాన్ని వాళ్లు చక్కదిద్దుకోగలరు అని ఆలోచించేవాడు రాధ తండ్రి. రాధకి చదవమని ఎంత చెప్పినా మాట వినకుండా అటూ ఇటూ వెళ్లిపోతూ ఉండేది. ఇలా చేయడం చూసి రాధా తండ్రికి చాలా కోపం వస్తుంది. ఎలాగూ తండ్రి భయం వల్ల రాధ ఇంటర్మీడియట్ వరకు చదివింది. తర్వాత కాలేజ్కి వెళ్లి చదువుకోమని చెప్తుంటే అలాగే అని చెప్పి బయటికెళ్లిపోయేది. అయినా కూడా రాధా తండ్రి రాధని కాలేజ్లో జాయిన్ చేశాడు. రోజూ కాలేజ్కి వెళ్లమని తండ్రి చెప్తుంటే రాధ మాత్రం కాలేజ్కి వెళ్లకుండా ఫ్రెండ్స్తో బయటకెళ్లిపోతుండేది. ఓ రోజు రాధ కాలేజ్ అని చెప్పి బయట ఫ్రెండ్స్తో కనిపిస్తుంది. రాధా తండ్రి పనికి వెళ్తూ మార్గమధ్యలో తనని చూస్తాడు. ఏంటి రాధా, కాలేజ్కి వెళ్లకుండా ఇక్కడేం చేస్తున్నావు? నీకు బయట తిరగడానికా కాలేజ్కి ఇంత ఫీజు కట్టి జాయిన్ చేసింది? నువ్వు అర్జెంటుగా ఇంటికి పద, నీతో మాట్లాడాలి అని కసురుకుంటూ రాధా తండ్రి తనని తీసుకుని ఇంటికెళ్తాడు. చూడు మంగా, దీనికి మనం ఇంత ఫీజు కట్టి కాలేజీలో జాయిన్ చేస్తే ఇదేమో చదువుకోకుండా బయట ఫ్రెండ్స్తో తిరుగుతుంది. అది కూడా కాలేజ్ ఎగ్గొట్టి. దీనికి చదువు ఇష్టం లేకపోతే పెళ్లి చేసేమని చెప్పొచ్చుగా. మనకి ఇంత నష్టం తీసుకురావాలా? అసలు చదువుకోమన్నది ఎవరికోసం? దానికోసమే కదా. రాధా, ఇప్పుడు చెప్తున్నా సరిగ్గా విను. నువ్వు గాని చదవకపోతే నీకొక పనికి మాలిన అబ్బాయిని చూసి పెళ్లి చేస్తాను. అప్పుడు జీవితాంతం రోడ్డు మీద పనులు చేసుకుంటూ బ్రతుకు సాగించాల్సి వస్తుంది. ఏంటి నాన్న, చిన్నప్పటి నుండి చూస్తున్నా చదువు చదువు అని నన్ను ఇబ్బంది పెడుతూనే ఉన్నారు. నాకు చిన్నప్పటి నుండి చదువుకోవడం అంటే ఇష్టం లేదు. కానీ మీరు నన్ను చదువుకోమని ఎంత బలవంతం అంటే అంత బలవంతం చేసేవారు. ఎలాగూ ఇంటర్మీడియట్ వరకు చదువుకున్నాను. తర్వాత చదువుకోవటం నా వల్ల కాదు. ఆ టీచర్లు చెప్పేవి నాకేమీ అర్థం కావట్లేదు. అందుకే వెళ్లటం మానేద్దామనుకున్నా. ఈ విషయం మీతో చెప్తే మీరెలాగూ నా మాట వినరు. అందుకే ఏం చెప్పకుండా కాలేజ్కి వెళ్లటం మానేసి ఫ్రెండ్స్తో తిరగటం మొదలెట్టాను. రాధ మాటలకి మంగకి కోపమొచ్చింది. నిన్ను ఏంటంట అంత ఇబ్బంది పెట్టేసింది? చదువుకోమనేగా అన్నారు నాన్నగారు. ఏదో కుటుంబ భారం మొత్తం నీ తల మీద పెట్టినట్టు మాట్లాడుతున్నావు. చదువుకుంటే మాకు ఉపయోగపడేదేం లేదు. తర్వాత ఆ చదువు నీకు మరియు మీ అత్తగారింటికే ఉపయోగపడుతుంది. నువ్వు వాళ్ల మీద ఆధారపడకుండా బతకాలని మీ నాన్నగారు ఇంత తాపత్రయపడుతున్నారు అని రాధా తల్లి మందలించడంతో వెళ్లి చదువుకుంటానని ఒప్పుకుంటుంది. రాధ అలా కొద్ది రోజులు కాలేజ్కి వెళ్లి మళ్లీ మానేసి తన ఫ్రెండ్స్తో బయటికి వెళ్లటం మొదలెడుతుంది. కానీ ఈ విషయం ఎలాగో రాధా తండ్రికి తెలిసిపోయి ఇంకా తను అన్నమాటగానే ఎవరైనా పనికి మాలిన వాడినిచ్చి వివాహం చేస్తే అప్పుడు గాని తనకి జీవితం విలువ తెలీదు అనుకుంటాడు. అలా ఆలోచించుకుని పనికి వెళ్తూ ఉండగా తనకి ఒక చేపలు పట్టేవాడు కనిపిస్తాడు. వాడు ఎలాంటి వాడంటే ఆ రోజు చేపలు వలలో పడితేనే, అవి అమ్మి డబ్బులు తెస్తేనే ఆ రోజు భోజనం గడిచేది. లేదంటే ఆ రోజంతా ఆకలితో ఉండాల్సొచ్చేది. తన కూతురికి బుద్ధి చెప్పడానికి ఇంతకన్నా మంచి సంబంధం ఉండదనుకుని ఆ చేపలు పట్టేవాడికిచ్చి రాధతో వివాహం జరిపిస్తాడు. వివాహం జరిగిన తరువాత రాధ వెళ్లి అత్తవారింట్లో అడుగుపెట్టింది. ఇదిగో ఇదే మన ఇల్లు. నీకు ఇబ్బంది పెట్టడానికి అత్త మామ ఎవరూ లేరు. నేనొక్కడినే ఇంట్లో ఉంటాను. ఇప్పుడు నువ్వొచ్చావు, మనిద్దరం ఉంటామంతే. రాధ ఆ ఇల్లు చూస్తూ ఉండిపోయింది. ఎందుకంటే అది చాలా చిన్నిల్లు, పైగా మట్టి ఇల్లు. గట్టిగా వర్షం పడితే కూలిపోతుందేమో అన్నట్టుంది. ఇవన్నీ చూసి రాధ కంగారు పడుతూ ఉంది. రాబోయే జీవితం అంతా ఎలా గడుస్తుందన్న టెన్షన్ మొదలవుతుంది. ఏంటి ఇల్లంతా అలా చూస్తున్నావు? మనిల్లు ఎప్పుడూ ఇలాగే ఉంటుంది. ఆగు, ఇంట్లో వండడానికి ఏం లేవు. నేను బయటకు వెళ్లి చేపలు పట్టేసి అవన్నీ అమ్మి ఆ డబ్బు తీసుకుని ఇంట్లో వంట చేయడానికి సరుకులు పట్టుకొస్తాను. అవన్నీ విన్నా కూడా రాధ నోటి వెంట మాత్రం ఒక్క మాట కూడా రాదు. తనలా చెప్పిన మాటలు వింటూ ఉంది. తను చదువుకోకుండా వాళ్ల నాన్న మాట వినకుండా పొరపాటు చేశానేమో అని ఆలోచిస్తుంది. ఇటు రాధ వాళ్ల అమ్మ వాళ్ల నాన్నతో ఇలా మాట్లాడుతూ ఉంది. ఏంటండి, ఎందుకిలా చేశారు? పాపం పిల్ల జీవితాన్ని చేతులారా పాడు చేశారు. ఏదైనా మంచి కుటుంబానికిస్తే తను సంతోషంగా సుఖంగా ఉండేది కదా. ఇప్పుడు ఇలాంటి పని చేసుకునేవాడికి ఇచ్చారు. తన దగ్గర పైసా రావటం లేదు. ఉంటే తింటాడు, లేకపోతే పస్తులుంటాడు. మన అమ్మాయి అక్కడికెళ్ళి ఎలా జీవిస్తుందండి? జీవితం అన్నీ నేర్పిస్తుంది మంగా, నువ్వు కంగారు పడకు. చదువుకుంటే ఒక మంచి ఉద్యోగం చేస్తుంటే డబ్బు విలువ తెలిసేది.
ఇప్పుడు మనం మంచి సంబంధం చూసి వివాహం చేస్తే వాడు తెచ్చింది తింటుంది, వాడు హింస పెట్టినా సహిస్తూ ఉంటుంది. కానీ తన కాళ్ల మీద తను నిలబడే అవకాశం రాదు. అదే వీడి దగ్గరికి వెళ్తే తెచ్చిన డబ్బుని ఎలా సంరక్షించాలి, తర్వాత ఏం చేస్తే వాళ్ళు అభివృద్ధిలోకి వస్తారని ఆలోచన మొదలవుతుంది. అలాంటప్పుడు మన అమ్మాయికి జీవితం అంటే ఏంటో అర్థమవుతుంది. అప్పుడు మంగ కోపంగా, మీతో వితండవాదం నేను చెయ్యలేనండి అని అక్కడి నుండి వంటగదిలోకి వెళ్తుంది. రాజు వంట సరుకులు మరియు చేపలు పట్టుకుని వస్తాడు. రాజు వచ్చే లోపల ఇల్లంతా కొంచెం సర్ది నీట్గా పెడుతుంది రాధ. తెచ్చిన సామాన్లతో రాధ వంట చేసి పెడుతుంది. రాధ చదువుకోకపోయినా ఇంటి పనులు వంట పని బాగా చేసేది. తన చేతి వంట చాలా రుచిగా ఉండేది. రాజు తెచ్చిన చేపలతో చాలా బాగా చేపల పులుసు పెడుతుంది. అబ్బా, ఎంత బాగా పులుసు పెట్టావు, చాలా రుచిగా ఉంది రాధా. నేనిలాంటి పులుసు ఎప్పుడూ తినలేదు. రాజు పెళ్లి చేసుకున్న విషయం తెలుసుకుని పక్కింటి రోజా వస్తుంది. ఏంటన్నయ్యా, పెళ్లి చేసుకున్నావా? తనే నామ వదినా, చాలా బాగుంది. ఈ అమ్మాయి మన పక్కింట్లో ఉంటుంది. నేనెప్పుడైనా తినకుండా ఉంటే నాకు భోజనం తెచ్చి పెడుతూ ఉంటుంది. ఏంటి వదినా, ఏం వండావు? ఇల్లంతా మంచి సువాసన వస్తుంది. చేపల పులుసు చేశాను, ఇదిగో పట్టుకుని వెళ్ళండి. టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పండి. వాసనే ఇంత గుమగుమలాడుతుందంటే రుచి కూడా చాలా బాగుంటుంది వదినా. నాకు తెలిసి మీరు అన్నయ్య తెచ్చిన చేపలతో చేపల పులుసు వ్యాపారం పెడితే చాలా డబ్బు సంపాదించొచ్చు. మీరు పులుసు చేస్తున్నప్పుడే ఆ వాసనకి కొనడానికి చుట్టుపక్కల వాళ్ళంతా వచ్చేస్తారు. రాధ ఒక చిన్న స్మైల్ ఇస్తుంది. రోజా అలా అనేసి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. రోజా అన్న మాటలకు రాధ ఆలోచనలో పడింది. ఎలాగైనా ఈ చేపల పులుసు వ్యాపారం పెట్టి డబ్బు సంపాదించి ఇంట్లోకి కావలసిన సామాన్లు కొనుక్కోవాలి అనుకుంటుంది. ఈ విషయం తన భర్త రాజుకి చెప్తుంది. ఏవండి, మన ఇంట్లో ఒక్క సామాను కూడా లేదు. ఇంట్లో ఉండాలంటే కొన్ని సౌకర్యాలుండాలి కదా. అందుకే మీరు తెచ్చిన చేపలతో చేపల పులుసు పెట్టి బయట అమ్ముదామనుకుంటున్నా. వచ్చిన డబ్బుతో ఇంటికి కావలసిన సామాన్లు కొనుక్కుంటే మన జీవితం కొంత సాఫీగా నడుస్తుంది. నువ్వు వ్యాపారం చెయ్యగలనంటే నాకెటువంటి అభ్యంతరమూ లేదు అనడంతో రాధ చేపల పులుసు వ్యాపారం మొదలెడుతుంది. రోజురోజుకి కొనడానికొచ్చేవాళ్లు పెరుగుతూ వెళ్తారు. రాధ బాగానే సంపాదిస్తూ ఉంటుంది. ఒకరోజు అటుగా వెళ్తున్న రాధ వాళ్ల నాన్న తనని చూసి ఇంటికొచ్చి, మంగా, నేను మన అమ్మాయిని చేపలు పట్టేవాడికిచ్చి ఏదో పొరపాటు చేసినట్టు అనిపిస్తుంది. నేను తనకి బుద్ధి చెప్పాలనుకుని ఏమీ లేని వాడికిచ్చి వివాహం చేశాను. తనిప్పుడు బయట చేపల పులుసు అమ్ముతుంటే అది చూసి మనసు చాలా తరుక్కుపోయింది. ఏదో రకంగా వాళ్ళకి సాయం చెయ్యాలనిపిస్తుంది. నేను మీకు ఆ రోజే చెప్పాను, కానీ మీరు నా మాట వినలేదు. మీరు చేస్తుందే కరెక్ట్ అనుకున్నారు. కానీ ఇప్పుడు మీకు తెలిసొచ్చింది కదా. పదండి, ఈరోజే వెళ్లి అమ్మాయిని చూసుకొద్దాం. తనకేమేం కావాలో అన్నీ ఏర్పాటు చేద్దాం అని ఇద్దరూ బయలుదేరి రాధా వాళ్ళ ఇంటికి చేరుకున్నారు. రాధా వాళ్ళ ఇల్లు చూసి ఇద్దరూ ఆశ్చర్యపోతారు. ఏంటమ్మా, ఇల్లు ఇంత బాగుంది? మీ నాన్నగారేమో మీ ఇంట్లో వండుకోవడానికి సామాన్లు కూడా ఉండవన్నారు. కానీ ఇప్పుడు చూస్తుంటే ఇంట్లో టీవీ, ఫ్రిడ్జ్, డైనింగ్ టేబుల్, అన్ని సౌకర్యాలు, సామాన్లు ఉన్నాయి. ఇదంతా ఎలా జరిగింది? అమ్మా, నేనొచ్చేటప్పటికీ ఇంట్లో సామాన్లు లేవు. కానీ నేను ఈ వ్యాపారం పెట్టిన తరువాత వ్యాపారం బాగా జరిగింది. అందుకే ఇంటికి కావలసిన సామాన్లు నేను కొనుక్కున్నాను. మరియు నేనిలా చేయడానికి నా భర్త ఎంతో సాయం చేశాడు. ఇప్పుడంతా బాగానే ఉందమ్మా. భగవంతుడి దయ వల్ల ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నాం. రాధా మాటలు విన్న మంగ తన భర్తతో, ఏవండి, నాకీరోజు ఒక విషయం అర్థమైంది. కేవలం చదువుకుంటేనే కాదు, జీవితం విలువ తెలిస్తేనే ముందుకు వెళ్ళగలం మరియు డబ్బనేది సంపాదించగలం. కేవలం ఒక డబ్బున్న సంబంధం చూసి వివాహం చేసుంటే వాడెలాంటి వాడో మనకి తెలీదు. కానీ ఈ అబ్బాయి రోజూ కష్టపడేవాడు, కష్టం విలువ తెలిసినవాడు. అందుకే తన భార్యని అంతగా సపోర్ట్ చేసి వృద్ధిలోకొచ్చేలా చేశాడు. కానీ అదే తను చదువుకుని ఉద్యోగం చేస్తూ ఉన్నా కూడా వచ్చిన అబ్బాయి మంచివాడు కాకపోతే తనకి ఉద్యోగం మాన్పించేసి ఇంట్లో కూర్చోబెట్టి చాలా రకాల ఇబ్బందులు చూపించినా కూడా ఏమీ చెయ్యలేకపోయేది. అందుకే ఏ మనిషికైనా చదువుతో సంబంధం ఉండదు. కష్టం విలువ తెలిస్తే ఎలాగైనా జీవితం ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా సాఫీగా సాగిపోతుంది. తండ్రి కూతుర్లిద్దరూ ఒకరినొకరు చూసుకుంటూ క్షమించమని అడిగి తరువాత జీవితమంతా సంతోషంగా ఉన్నారు. ఏంటి వీరయ్యా, ఎలా ఉన్నావు? ఎలా సాగుతుందేంటి నీ కుండల వ్యాపారం?
ఏదో అలా అలా సాగుతుందయ్యా. ఈ మధ్య ప్లాస్టిక్ వస్తువులు వచ్చిన తరువాత బొత్తిగా మట్టి కుండలు కొనటం మానేశారు. అవునులే, అయినా ప్రపంచమంతా మారిపోతుంది వీరయ్యా. ఇక నువ్వు ఆ మట్టి కుండలు తయారు చేస్తూ ఉంటే ఎలా చెప్పు? ఆ పని మానేసి వేరే చూసుకో. అయ్యా, తాత ముత్తాతల నుండి ఈ మట్టి అయ్యా మా కడుపులు నింపుతుంది. అలాంటి ఈ మట్టికి దూరం అవ్వాలంటే మనసు ఒప్పుకోవట్లేదు. ఇదేనయ్యా మీలాంటి వాళ్లతో వచ్చే తలనొప్పి. మనం ఎదగాలంటే కొన్ని వదిలేయాలి. అప్పుడే ముందుకు వెళ్ళగలం. సరే, ఇవన్నీ నీకు తెలియంది కాదు గాని ఎందుకొచ్చావు? అయ్యా, ఎండాకాలం మొదలైంది కదా, 4 కుండలు తయారు చేసుకుందామంటే ఇప్పుడు మట్టి ధర కూడా పెరిగిపోయింది. అందుకని మీరెంతో కొంత సాయం చేస్తే మట్టి కొనుక్కొని కాసిన్ని కుండలు తయారు చేసుకుని అమ్ముకొని పొట్ట పోసుకుంటాను. వీరయ్యా, ఇంత చెప్పినా కూడా నువ్వు మళ్ళీ మొదటి మాటే మాట్లాడుతున్నావు. అయినా ఇంతవరకు తీసుకున్న డబ్బే నువ్వు ఇంకా ఇవ్వలేదు. తెలిసిన వాడివి, పైగా కష్టం చేసుకుని బ్రతికేవాడివి కదా అని నీకు వడ్డీ కూడా లేకుండా డబ్బిస్తున్నా. కానీ ఇంతవరకు తిరిగి ఇచ్చిందే లేదు. ఇప్పుడు మళ్ళీ డబ్బు కోసం వచ్చావు. అట్ట కాదయ్యా, చేసిన కుండలన్నీ ఎవరూ కొనట్లేదు. ఎప్పుడో 1-2 అమ్ముడవుతున్నాయి. ఆ డబ్బుతో 4 మెతుకులు కడుపులోకి వెళ్లడానికే సరిపోతున్నాయి. ఈసారి ఖచ్చితంగా మీ బాకీ తీరుస్తానయ్యా. ఏమో, నాకైతే నమ్మకం లేదు వీరయ్యా. కానీ నిన్ను చూస్తుంటే ఇవ్వకుండా ఉండలేకపోతున్నా అంటూ అతను తన ఇంట్లోకెళ్లి కొంత డబ్బు తీసుకొచ్చి వీరయ్యకిచ్చాడు. మీ మేలు జన్మలో మర్చిపోలేనయ్యా. ఏంటి వీరయ్యా ఈ మాటలు? వెళ్ళి పని మొదలెట్టు. వీరయ్య ఆ డబ్బు తీసుకుని ఎంతో సంతోషంగా ఇంటికెళ్లాడు. వీరయ్యని చూసిన తన భార్య సావిత్రి, ఏంటండి, ఆ స్వామి డబ్బులిచ్చాడా? ఆ, ఇచ్చాడు. ఇక మనం పని మొదలెట్టాలి. అదేంటండి, మళ్ళీ కుండల వ్యాపారమే చేద్దామా? నేను మీకు చెప్పాను కదా, ఈ వేసవికాలం చక్కగా ఏదైనా సోడా వ్యాపారం పెడితే బావుంటుందని. మా నూరి చివర వెంకన్న ఈ సోడా వ్యాపారం చేసి ఎన్ని డబ్బులు సంపాదించాడో తెలుసా? సావిత్రి, నేను కూడా నీకు ముందే చెప్పాను కదా, నేను ఈ కుండల వ్యాపారం తప్ప ఇంకేం చెయ్యనని. మీరిలాగే ఉండండి, మన జీవితాలు కూడా ఇలాగే ఉంటాయి అంటూ సావిత్రి కోపంగా వంటగదిలోకెళ్ళింది. వీరయ్య ఆ డబ్బులు తీసుకుని మట్టి కొనడానికి వెళ్ళాడు. సుధాకర్, నాకొక లోడు మట్టి కావాలి. వీరయ్య, వచ్చావా? ఈసారి మట్టి చాలా బాగుంది. సరే గాని, మొన్ననే ఒకరు అడిగారయ్యా, వాళ్ళింట్లో అమ్మాయికి పెళ్లి సంబంధాలు చూస్తున్నారంట. నాకెందుకో ఆ అమ్మాయి మీ అబ్బాయికి మంచి జోడి అనిపించింది. నువ్వేంటనేది చెప్తే నేను వాళ్లతో మీ అబ్బాయి గురించి మాట్లాడతాను. ఈ విషయం గురించి ఓసారి నేను సావిత్రితో మాట్లాడి చెప్తానయ్యా అంటూ వీరయ్య ఇంటికెళ్లి సుధాకర్ చెప్పిన సంబంధం గురించి చెప్పాడు. అప్పుడు సావిత్రి చాలా సంతోషంగా, ఆహా, ఎంత మంచి మాట చెప్పారు. వాడికొక మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేద్దామని నేనెప్పటి నుండో అనుకుంటున్నాను. వెంటనే మీరు సుధాకర్ అన్నయ్యకి ఈ మధ్యలో అమ్మాయిని చూస్తామని చెప్పండి అని చెప్పింది. తర్వాత కొద్ది రోజులకి వీరయ్య ఇంకా సావిత్రి తమ కుమారుడైన వేణుకి గీత అనే అమ్మాయినిచ్చి పెళ్లి చేశారు. వేణు, నీకిన్ని రోజులు పెళ్ళవలేదు కాబట్టి నువ్వు కుండలు చేయటంలో నాకు సాయం చేసినా నేనేమీ అనలేదు. కానీ నీకు తెలుసుగా, ఈ కుండల వ్యాపారంలో మనకెటువంటి లాభమూ లేదు. నువ్వేదైనా వేరే పని చేసుకో అని వీరయ్య తన కొడుకైన వేణుకి చెప్తాడు. అప్పుడు వేణు, ఏంటి నాన్న నువ్విలా మాట్లాడుతున్నావు? నీకు తెలుసు కదా, నేను కూడా నీలాగే ఈ కుండల వ్యాపారం చేద్దామనుకుంటున్నానని. వద్దురా, ఈ వ్యాపారంలో నష్టాలు తప్ప లాభాలు లేవు. నా మాట విను అని వీరయ్య వేణుకి నచ్చజెప్పడానికి ఎంత ప్రయత్నించినా వేణు వినలేదు. ఏంటండి అలా ఉన్నారు? ఏమైంది? ఏం లేదు గీత అంటూ వేణు తన నాన్నతో జరిగిన సంభాషణ గురించి గీతాకి వివరంగా చెప్పాడు. నీకు తెలీదు గీత, ఒకప్పుడు ఈ చుట్టుపక్కల గ్రామాలలో నాన్న తయారు చేసే కుండలకి చాలా గిరాకీ ఉండేది. నాన్న తయారు చేసే కుండలు ఈ ఊళ్ళో ఉన్న ప్రతి ఇంట్లో ఉండేవి. కానీ ఇప్పుడేమో ఎవరు కూడా కొనటం లేదు. నేను మళ్ళీ ఈ వ్యాపారానికి పూర్వ వైభవం తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నాను
అని వేణు వాళ్ళు నడిపిస్తున్న కుండల వ్యాపారం గురించి చెప్పాడు. వేణు మాటలు విన్న గీత, మీరేం బాధపడకండి, మీరనుకున్నది ఖచ్చితంగా సాధిస్తారు. రేపటి నుండి నేను కూడా కుండలు తయారు చేసే దగ్గరికి వస్తాను సరేలే, రేపు తీసుకెళ్తాను అన్నాడు. మరుసటి రోజు ఉదయం గీత వేణుతో పాటుగా వెళ్లడానికి రెడీ అవగా అది చూసిన సావిత్రి, ఏంటి కోడలా, ఎక్కడికి వెళ్ళడానికి తయారయ్యావు? మనం కుండలు తయారు చేసే దగ్గరికి వెళ్తున్నానత్తయ్యా, ఒకసారి చూద్దామని. అక్కడ చూడ్డానికేముంటుంది కోడలా? ఇదిగో మా ఆయనకి ఈ కుండల వ్యాపారం వద్దని చెప్తే వినట్లేదు. కనీసం నువ్వైనా మీ ఆయనకి చెప్పు, ఏదైనా మంచి పని చూసుకుని 4 రాళ్లు సంపాదించుకోమ్మని. సరే అత్తయ్యా, చెప్తాను అంటూ గీత తన అత్తయ్యతో మాట్లాడుతూ ఉండగా అప్పుడే వేణు అక్కడికొచ్చాడు. గీత, వెళ్దామా అని ఇద్దరూ కలిసి కుండలు తయారు చేసే ప్లేస్కి వెళ్లారు. అక్కడున్న కుండలన్నీ జాగ్రత్తగా చూస్తుంది గీత. ఏంటండి, ఈ కుండలన్నీ మనవేనా? అవును, ఈ కుండలన్నీ మనం చేసినవే. మావయ్య గారు, రోజుకి ఎన్ని కుండలు అమ్ముడుపోతాయి? రోజుకి ఒక్క కుండ అమ్ముడుపోవడం కూడా గగనమే అన్నట్టుంది కోడలా. ఇది వేసవి కాలం కదా, కుండలు బాగా అమ్ముడవుతాయని చెప్పి అప్పు తెచ్చి మరీ మట్టి కుండలు చేశాను. కానీ ఒక్క కుండ కూడా పోవట్లేదు. ఇలా అయితే ఇంకో నెల చూసి నేను ఏదో ఒక పని చూసుకుని వెళ్ళిపోతాను అని బాధగా చెప్పాడు. ఆ మాటలు విని గీత ఇంకా వేణు చాలా బాధపడ్డారు. గీత అక్కడున్న కుండలన్నీ చూసి ఇంటికి వెళ్లిన తరువాత కూడా వాటి గురించే ఆలోచిస్తుంది. అప్పుడు గీతకి ఒక ఆలోచనొచ్చింది. మరుసటి రోజు గీత తన భర్త ఇంకా మావయ్య దగ్గరికి వెళ్లి, మావయ్య, నాకొక ఆలోచనొచ్చింది. అసలు మీ కుండలు ఎందుకు అమ్ముడుపోవట్లేదో కూడా తెలిసింది అని గీత చెప్పడంతో వాళ్ళు ఆశ్చర్యపోయారు. అవునా, ఎందుకు అమ్ముడుపోవట్లేదు కోడలా? మావయ్య, మీరింకా ఈ కుండల్ని పాత పద్ధతిలోనే తయారు చేస్తున్నారు. కానీ ఇప్పుడు అందరూ రకరకాల డిజైన్స్ ఉన్న వస్తువులు కొనుక్కుంటున్నారు. నువ్వు చెప్పేది అర్థం కాలేదు కోడలా. అయ్యో మావయ్య, ఇందులో అర్థం కాకపోవడానికి ఏం లేదు. మీరు తయారు చేసిన కుండలు చూడండి, అన్నీ ఒకే రకమైన కుండలు. అలా కాకుండా మనం రకరకాల కుండలు తయారు చేద్దాం. అంటే ఏంటండి, ఇప్పుడందరూ నీళ్లు తాగడానికి బాటిల్ వాడుతున్నారు. మనం ఆ బాటిల్ లాంటి కుండ చేద్దాం. వంట చేసుకోవడానికి వంట పాత్రలు చేద్దాం. ఇలా ఇంట్లోకి అవసరమైన వస్తువులన్నీ మట్టితో తయారు చేద్దాం. గీత, ఈ ఆలోచన చాలా బాగుంది. నాన్న, వెంటనే మనం గీత చెప్పిన పనిలో ఉందాం. అలా వాళ్ళిద్దరూ గీత చెప్పినట్టుగా రకరకాల డిజైన్స్ ఉన్న కుండలు తయారు చేయటం మొదలెట్టారు. ఇదేంటి కోడలా, నువ్వేదో వాడికి 4 మాటలు చెప్పి ఏదైనా పనిలో పెడతావనుకుంటే నువ్వు కూడా వాళ్లతో కలిసి కుండలు చేస్తున్నావా? అత్తయ్యా, నన్ను నమ్మండి, ఈసారి మనం తయారు చేసే కుండలు కొనడానికి జనం ఎగబడతారు. ఆ పగటి కలలు కనడానికి బానే ఉంటాయి కోడలా అని అనుకుంటూ ఉంది సావిత్రి. గీత, నువ్వు చెప్పినట్టుగా అన్ని రకాల డిజైన్స్ చేశాం. ఇక వెళ్ళి అమ్ముదాం. ఏవండి, వీటిని మీరు ఎప్పుడూ అమ్మే విధంగా కాకుండా డిఫరెంట్గా అమ్ముదాం. డిఫరెంట్గానా? అవును, మనమిప్పుడు ఒక గది అద్దెకి తీసుకొని ఒక పెద్ద బోర్డు మీద ఇచ్చట అన్ని ఆర్గానిక్ వస్తువులు మాత్రమే దొరుకుతాయి అని రాయించి పెట్టండి. ప్రతి కుండ మీద ధర రాసి పెట్టండి. అది కూడా ఇప్పుడున్న ధరకి ఇంకో 20 రూపాయలు పెంచి పెట్టండి. కోడలా, ఇప్పుడే ఎవరు కొనట్లేదు, ఇంకా ధరలు పెంచితే ఎవరు కొంటారు? ఖచ్చితంగా కొంటారు మావయ్య, నా మాట నమ్మండి అంటూ వాళ్లనొప్పించింది. గీత చెప్పినట్టే ఒక గది అద్దెకి తీసుకొని అందులో కుండలన్నీ అందంగా అలంకరించి పెట్టారు. జనాలంతా ఆర్గానిక్ వస్తువులని చదివి ఎగబడి మరీ కొన్నారు. అది చూసిన సావిత్రి, కోడలా, నువ్వు చెప్పినట్టే జనాలు ఎగబడి మరీ కొంటున్నారు అని తన కోడలి తెలివిని కొనియాడింది. వీరయ్య తను తీసుకున్న అప్పు మొత్తం తిరిగి కట్టేశాడు.